తమిళనాడులోని టీ నగర్ మురుగన్ బుక్ స్టోర్స్ ఎప్పుడు చూసినా వెరీ క్రౌడ్ఫుల్ కాంప్లెక్స్. అన్ని రకాల బుక్స్ కేవలం క్షణంలో అందించే స్టాఫ్. వేల కొలది పుస్తకాలు, షేక్స్పియర్స్ నోవెల్స్ నుండి నిన్న మొన్నటి హ్యారీ పోటర్ అన్ని పార్ట్స్ దొరుకుతాయి. అంతేకాదు అన్ని రకాల పోటీ పరీక్షల ప్రిపరేషన్ బుక్స్ నుండి రామాయణ భాగవత పురాణాలన్నీ దొరుకును. నేను చాలా కష్టపడి ఏదో విధంగా లోపలికి వెళ్ళి భగవద్గీత మకరందం అడిగా. ఆ షాప్ వాడు నన్ను పైనుండి ఎగాదిగా చూసి, ఎవరైనా చచ్చారా తల దగ్గర పెట్టుకోవడానికి అన్నాడు. లేదండి, చదవడానికి అనగానే ఏదో భగవద్గీతలాగే ఉన్న బుక్ తెచ్చిచ్చాడు. బట్ అది గీతా మకరందం కాదు. ఓన్లీ గీతా మకరందం అనగానే మా దగ్గర అన్ని పుస్తకాలు ఉంటాయి, గీతా మకరందం ఉండదు. ఆ పుస్తకాన్ని ఎవరూ సరిగ్గా కొనరని, మేం స్టాక్ మెయింటైన్ చెయ్యం అంటూనే లోపలికి వెళ్ళి దుమ్ము పట్టిన సంచి దులుపుతూ భగవద్గీత మకరందం తీసుకొచ్చిచ్చాడు. భగవద్గీతను సవాల పాటలా మార్చివేసిన పండితులపై కోపం ఒకవైపు, పూజగదికి పరిమితం చేసిన పెద్దలు ఒకవైపు, ప్రమాణాల పుస్తకంగా మార్చిన న్యాయస్థానం మరోవైపు గుర్తుకొస్తున్నాయి. మిత్రమా, భగవద్గీత ఒకసారి చదివి అర్థం చేసుకో, లైఫ్ చాలా చాలా బాగుంటుంది. దేవుడు కనిపించడు అన్న సత్యాన్ని చెప్పినందుకు భగవద్గీతను కనిపించకుండా చేయకు.